543 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 80 స్థానాలు ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 48, పశ్చిమ బంగాల్లో 42, బీహార్లో 40, తమిళనాడులో 39 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. మధ్యప్రదేశ్లో 29, జార్ఖండ్లో 14, ఛత్తీస్గఢ్లో 11 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలుండగా తెలంగాణలో 17 ఉన్నాయి. కర్ణాటకలో 28, కేరళలో 20, ఒడిశాలో 21 లోక్సభ స్థానాలున్నాయి. గుజరాత్లో 26, రాజస్థాన్లో 25, హర్యానాలో 10, పంజాబ్లో 13, గోవాలో 2 లోక్సభ స్థానాలు ఉన్నాయి. హిమాలయ రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్లో 4, జమ్మూ కశ్మీర్ నుంచి 6 లోక్సభ స్థానాలు ఉండగా ఉత్తరాఖండ్లో 5 స్థానాలున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అసోం నుంచి అత్యధికంగా 14 లోక్సభ స్థానాలుండగా అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల నుంచి 2, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం నుంచి 1 లోక్సభ స్థానం ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీలో అత్యధికంగా 7 లోక్సభ నియోజకవర్గాలుండగా అండమాన్ నికోబార్, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ, దమన్ దీప్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో 1 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి.